తెలంగాణ అంటే ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? మీకు ఒక 30-40 సంవత్సరాలు 40 సంవత్సరాల పైచిలకు రాజకీయ చరిత్ర ఉంది. తెలంగాణలో కక్షలు కార్పణ్యాలు ఇలాంటి వ్యతిరేక భావనలు ఉన్న రాజకీయాలు ఎప్పుడు లేవు. జానారెడ్డి గారు ఒకరోజు ప్రతిపక్ష నేత అయితే ఆనాటి ముఖ్యమంత్రి గారితో ఎట్లా ఉన్నాడో మీకు తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా ఉన్నారో తెలుసు. కానీ ఈరోజు అధికార పక్షమైన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి శత్రు పక్షమైన పరిస్థితి ఉన్నది. ప్రజాపక్షాన పొట్లాడవలసిన మీరు ఇలా ఒక రోజున మీరు అధికార పక్షంలో ఉన్నారు. ఆ రోజు మేము విజ్ఞప్తులు చేసినాం, వినతులు చేసినాం, అవసరమైతే డిమాండ్లు చేసినాం, నిరసనలు చేసినాం. కానీ మీరు అక్కసుతో ఉన్న పరిస్థితి. ఇంతకుముందు మా పిసిసి గారు అన్న దాంట్లో తప్పేముంది? ఈగల్ టీముకు మీ లీడర్లు దొరుకుతున్నారంటే ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకు ఒక స్టేట్మెంట్ మా నాయకుడు కాదు అని చెప్పి మీ పార్టీ నుంచి రాలే? ఇక్కడ మీరు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇలా పోలీసులతో ఈగల్ టీమును తప్పుపడుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎఫ్ఐఆర్ను తప్పుపడుతున్న పరిస్థితి ఉన్నది. ఇదా తెలంగాణ కోరుకున్నది? ఏ పల్లెలకు నా నియోజకవర్గంలో, నా పాత నియోజకవర్గంలో తుంగతుర్తిలో అధ్యక్ష నేను ఒక పోలీస్ ఆఫీసర్కు ఫోన్ చేసి వాళ్ళని వదిలిపెట్టమంటే సార్ వాళ్ళు ఏం చేసిరో తెలుసా మీకు అని అన్నారు. ఇవాళ నా తెలంగాణ జాతి డ్రగ్స్ తీసుకోవాల్సిన దుస్థితికి వచ్చిందా? ఇలా తెలంగాణ అస్తిత్వం మొత్తం ఎటువైపు డ్రగ్స్ వైపు పోతున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఏంటి నష్టం ఏంటి అధ్యక్ష? నేను అడుగుతా. డ్రగ్స్ టెస్ట్ పెట్టుకొని వచ్చిన తర్వాత డ్రగ్స్ తీసుకున్నానికి ఏ పార్టీ కూడా టికెట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని నేను ఒక సామాన్యుడిగా, ఒక ప్రజా ఉద్యమకారుడిని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఏ రోజైనా సరే వాళ్ళు వైట్ ఛాలెంజ్ అని గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడనే అమరవీర స్తూపం దగ్గర తీసుకుంటే ఆ రోజు బీజేపీలో ఉన్న ఒక మిత్రుడు ఒప్పుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న ఒక మిత్రుడు కూడా ఒప్పుకున్నాడు. కానీ వాళ్ళు మాత్రం కోపంగా ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళకు ఎందుకు ఆ కోపం? డ్రగ్స్ తీసుకోవాలని మనం ఆహ్వానిద్దామని ఆలోచించండి మిత్రులారా. నేను ఒకటే, కేవలం ఈరోజు బీఆర్ఎస్ ప్రతిపక్షం ఉన్నది, మమ్మల్ని ప్రశ్నిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఏదో మేము అణచివేసే ధోరణితో ఈ ప్రభుత్వం ఉండదు అధ్యక్ష. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము ఉద్యమకారులమై తెలిసినా కూడా శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్న రోజు మురళీ ముదిరాజు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు పోతే మా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన చరిత్ర అధ్యక్ష. గత ప్రభుత్వం ఏది కూడా ఆ పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు కూడా లేదు. మా మీద ఇంత కక్ష ఎందుకు ఉంది? కానీ మిమ్మల్ని ప్రేమించే గుణం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇలా మాట్లాడితే అవినీతి అక్రమాల్లో దేంట్లో లేరు. ఈ కారు రేసులో చేసింది వాస్తవం కాదా? లేకపోతే మీరు కాళేశ్వరం చేసింది వాస్తవం కాదా? ఈరోజు బీజేపీ అధ్యక్ష సిబిఐకి ఇచ్చినాం కాళేశ్వరం, ఇస్తే ఇంతవరకు దాని మీద ఊసు లేదు, ఎలాంటి ఆలోచన లేదు. బీజేపీ ఈరోజు బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం వలన వీళ్ళు ఈ ఎత్తుగా మరి వాళ్ళు రెచ్చిపోతున్న పరిస్థితి నాకు అనిపిస్తున్నది. బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్ 12 సంవత్సరాల 10 సంవత్సరాల వాళ్ళే ఉన్న అధ్యక్ష. ఎందుకు ఈ తెలంగాణకు నిధులు తీసుకురాలేదనే విషయంలో ఎందుకు బీఆర్ఎస్ నిలదీయలేదు అధ్యక్ష? ఇప్పుడు కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారు.